ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయ మహాగణాధిపతి అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు మహాగణాధిపతి పాదోదకం పావనం శుభం సర్వత్రా దిగ్విజయమస మనోసంకల్ప సిద్ధిరస్తు మహాగణాధిపతి అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. లతా శిరీష వెళ్ళి మళ్ళీ తీసుకురండి. అత్తయ్య గారు భక్తానాం ఏకదంతముపాస్మహే గజాననం బోధగణాదిసేవితం కపిస్తజంబోపరచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం వాం తద్విష్ణోవరహం వదగం కూర్చోమల్లి కూర్చోచ్చు. చేతు గారు ఇంకాసేపట్లో తమరు గాడిదకి భార్య కాబోతున్నారు. నాకు తెలిసి ఏ మాత్రం సిగ్గు ఎగ్గున్నా తాళి కట్టేలోపు మీరు మళ్ళీ కాదని చెప్పాలి, లేదంటే నేను చెప్పించాల్సి ఉంటుంది. చూద్దాం మీ అంతట మీరు చెప్తారు, నాతో చెప్పిస్తారు. నీకు మొగుండైన పాపానికి ఈ అట్టగాడికి పెళ్ళనవ్వాల్సి వస్తుంది. అంతా నా కర్మ. ఈ ఆస్తి మా చేతికి రావాలి, అప్పుడు చెప్తానే నీ సంగతి. అమ్మా ఇవి అక్షంతలు తీసుకుని పూజ చెయ్యమ్మా. వెయ్యమ్మా వెయ్యి. శ్రీ మహాగణాధిపతే నమః కదలీవర నివేదయామం ప్రణాయిస్వ ఉదానాయిస్వ సమానాయిస్వ. అలా కాదమ్మా, ఇదిగో ఇలా వెయ్యాలి. భగంచమే ద్రవిణంచమే యంతాచమే దత్తాచమే క్షేమంచమే కృతంచమే విశ్వంచమే మహంచమే. అమ్మ మధు, ఇక్కడ పెళ్లి జరుగుతోంది. రాజశేఖర్ గారు ఇంకా రాలేదంటమ్మా. ఆయన ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళారత్తయ్య గారు, వచ్చేస్తారు. మాంగళ్యధారణ కానివ్వండి. మాంగళ్య ధారణ? అవును, గాడిదెలా కడుతుందండి తాళి? ఏముందమ్మా, ఈ మంగళసూత్రాన్ని గాడిదకి తాగించి ఆమెకి ఇచ్చారనుకో, ఆమె మెళ్ళ వేసుకుంటే అయిపోతుంది. ఓహో. అమ్మా ఇదిగో తీసుకోమ్మా, మెళ్ళ వేసుకో. ఇమే శ్రియే సుగంధే వక్షస్థలై ప్రమోదమానైరభిమన్యమానై పుత్రై పౌత్రై సతతాం వర్ధతాం దీర్ఘమాయు. భజంత్రీలు భజంత్రీలు వాయించండి. వేసుకో మళ్ళీ, వేసుకో మళ్ళీ. ఇంద్రాణి మప్పబోధయే వరుణాని స్వస్తయే యస్తవృధాకిరినామన్యమర్చవర్చోజోహవేమి జాతవేదసో యాగంగోర్యాసిని బాలే వేసుకో మళ్ళీ. రాష్ట్రం ధారయదాం ధ్రువం